అక్కడ అసలే అమ్మాయిలు బాగుంటారని విన్నాను. చూసావో? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్స్ ఆఫీషియల్. ప్రివ్యూ ఇస్తారుగా నచ్చినట్టు లైక్ చేయండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైనా వేసుకోవచ్చు వీడియో. డిస్క్రిప్షన్లో ప్రెస్ లింక్ పాయింట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇలాంటి మషిన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా కెమెరా ఆఫ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి ఇక్కడ ఏదైనా. మళ్ళీ టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ పెట్టేసుకుని ఇలా అన్ని టెక్స్ట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఉంటుంది అది. ఇలా అని ఏం చేస్తారంటే వీటి మరి రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. క్లిక్ చేసి నోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫుల్. నెక్స్ట్ ఏం చేస్తారంటే టెంప్లెట్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి క్రోమా కీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ కలర్ బ్లాక్ పెట్టేసుకోండి. ఇలా అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఎక్స్ప్లోరర్ అనే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ 11 చేసుకోండి, 40% 11 చేసుకోండి. సో మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి విగ్నెట్ ఆన్ చేసుకోండి. విగ్నెట్ ఆన్ చేసుకొని ఇక్కడ పంచ్ ఆన్ చేసుకొని ఇక్కడ సైజ్ తగ్గియండి. ఇలా సైజ్ తగ్గియండి, ఇలా తగ్గియండి సైజు. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ మీరు ఎవరు ఫోటో పెట్టాలని వాళ్ళ ఫోటోని రెమ్యూలో ఎన్హాన్స్ చేసుకొని వింగ్ యాప్లో ఎక్స్పాండ్ చేసుకోండి. వింగ్ యాప్ ఓపెన్ చేయండి, ఎక్స్పాండ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎవరు ఫోటో పెట్టాలో వాళ్ళ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పాండ్ 150 పెట్టేసుకొని స్టార్ట్ క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అవుతుంది. ఇలా అయిపోతుంది ప్రాసెసింగ్. ఇలా ఎక్స్పాండ్ అవుతుంది వీడియో ఫోటో ఇలా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని మళ్ళీ ఎడిట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎడిట్ మోషన్ ఓపెన్ చేసి ఇక్కడ 7.8 దగ్గర ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటో లేయర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తోని. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోండి అడ్జస్ట్మెంట్. ఫోటోని క్లిక్ చేసిన వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇలా ఇలా వస్తుంది వీడియో. ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్ మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కాలేజీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.